నమస్తే, నేను మధు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య కాలంలో రకరకాల సమస్యలతో సతమతమవుతున్నట్టు తెలుస్తోంది. ఒకవైపు లిక్కర్ స్కామ్, మరోవైపు చూస్తే ఆ తిరుపతి కల్తీ నెయ్యి లడ్డు విషయం, మరోవైపు చూస్తే ఇంకా మరికొన్ని ఆస్తి వివాదాలు, ఇలా అన్ని కూడా తన వైపు ఇప్పుడు సమస్యలు చుట్టుకున్నాయి. ఇదే తరుణంలో బెంగళూరు వేదికగా కొన్ని చర్చలు కూడా జరుగుతున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఆ సమస్యల నుంచి బయటపడడానికి చర్చలు జరుగుతున్నాయా? అసలు ఎవరెవరితో చర్చలు జరుగుతున్నాయి? ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వర్ధమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి మేడం. బెంగళూరు వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంది నేతలతో ఎవరెవరితోనో చర్చలు జరుపుతున్నారనే వార్తలు వస్తున్నాయి. అసలు ఎవరెవరితో చర్చలు జరుపుతున్నారు, దేనికోసం జరుపుతున్నారు మేడం? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పలాయనం చిత్తగిస్తాడా, మాట తప్పను మడమ తిప్పను అన్న పెద్ద మనిషి ఇప్పుడు మడమ తిప్పి, అంటే తను అన్న వ్యాఖ్యలకి తనే రివర్స్లో భయపడుతున్నాడు. ముఖ్యంగా కేసులకి భయపడుతున్నాడు. ఒక పక్క లిక్కర్ స్కామ్ చాలా తీవ్రంగా దాని మీద విచారణ జరుగుతోంది. మనకు తెలుసు ఎట్లా ఎంతలాగా అసలు సిట్టు పనిచేస్తోంది, ఎన్ని ఆధారాలు సేకరించింది అని. రెండోది తీసుకుంటే వివేకానంద రెడ్డి హత్య కేసు, అది ఆల్మోస్ట్ ముగింపు దశకు వచ్చింది. ఇప్పుడు పులి మీద పుట్రలాగా ఆయన అక్రమాస్తుల కేసు, అది మొత్తం తిరగదోడారు. దాని మీద ఇప్పుడు విచారణకి ఏమనాలి, అధికారులు సిద్ధమవుతున్నారు. సో దీంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. అసలు ఎక్కడ ఈ మధ్యకాలంలో ప్రెస్ మీట్లు అవి ఏం పెట్టినట్లేదు కదా. గత 10-15 రోజులుగా మనం ఏం వినలేదు. మనిషి ఎక్కువ యలహంక ప్యాలెస్కే పరిమితం అయిపోయి అక్కడి నుంచి ఆయన రహస్యంగా ఎవరెవరినో కలుస్తున్నాడు అనేది తెలుస్తోంది. అంటే ఎవరిని కలవచ్చు ఈయన? ఎవరిని కలుస్తారంటే ఎవరెవరికి ఢిల్లీలో అమిత్ షాతో కానీ మోదీతో కానీ క్లోజ్నెస్ ఉంటుందో అలాంటి వ్యక్తుల్ని కలుస్తున్నాడు. అంటే కేంద్ర పెద్దలను, కేంద్ర పెద్దలకి దగ్గరగా ఉండేవాళ్ళు, వాళ్ళు వ్యాపారవేత్తలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే మామూలు మనుషులు కావచ్చు, ఎవడైనా కావచ్చు, మనకు తెలియదు. మరి వాళ్ళు గుజరాత్కి చెందిన వాళ్ళు ఢిల్లీకి చెందిన వాళ్ళైనా. ఎందుకంటే ఇప్పుడు అమిత్ షాకి లింక్స్ ఎట్లా ఉంటాయి అనేది తెలుస్తుందిగా. చూసారా, ఒక స్నేహితుడిని కోల్పోతే ఎంత నష్టం. ఎవరో స్నేహితుడు? విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డి చక్రం తిప్పేవాడు. అవును కదా. అవును. మధ్యలో కూడా హింట్ ఇచ్చాడు, నువ్వు అందరినీ పక్కకు పెట్టు, నీ చుట్టూ ఉండే వాళ్ళని వీళ్ళందరినీ పక్కన పెట్టు, నమ్మకు, ఈ క్వార్టరీ నుంచి బయటికి రా, నేను వస్తాను, నీకు హెల్ప్ చేస్తాను, నీకు నేను కూటమిని ఎలా విడదీయాలో నేను చెప్తాను, నా దగ్గర ఉంది, దానికి ఏమంటారు చిట్కా అని చెప్పాడు ఆయన. కానీ వినలేదు. అంటే పోగాలం దాపురిస్తే మనకు ఒక పద్యం ఉంది, అట్లాగా పోయే కాలం వస్తే మనం ఎవరి మాట వినం. మంచి వాళ్ళే మనకి చెడ్డవాళ్ళలా కనిపిస్తారు, చెడ్డవాళ్ళు మనకి చాలా కావాల్సిన వాళ్ళుగా కనిపిస్తారు. కానీ అంతా అయిపోయాక కానీ జ్ఞానోదయం కాదు. సో ఇవాళ ఉక్కిరి బిక్కిరి అవ్వడమే కాదు, ఆయనకి ఊపిరి అందట్లా. ఊపిరి అందకపోవడంతో పాటు ఏం ఆలోచించాలి, ఏం చెయ్యాలి అనేది గందరగోళంగా ఉంది. ఇప్పుడు పార్టీ పరిస్థితి చూస్తే అధ్వానంగా ఉంది. అవునా? ఇప్పుడు బొత్సాకేమో హెల్త్ బాగాలేదు, పక్క సీనియర్ నాయకుడు. మిగతా వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు జోకర్లో, లేకపోతే ఈయన ఇంకా రోడ్డును పడేసే వాళ్ళు ఎవరికీ తెలియదు. మీరు మనం చూసారా, ఏంటి కొడాలి నాని గురించి అంతా అయిపోయిందన్నారు, ఏదో వీరోచితంగా బయటకు వస్తున్నాడు అంటే ఏదో మాట్లాడారు. అసలు ఎందుకు ఇంత ఎలివేషన్? కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటంటేనండి, చాలా భయపడిపోతున్నాడు. అంటే ఎలా తప్పించుకోవాలి? ఇప్పుడు వీటి నుంచి బయటపడాలంటే అమిత్ షాకి మోదీకి చెప్పేవాళ్ళు కావాలి. తన మార్గాలు మూసుకుపోయాయి. ఇప్పుడు ఎంతకాలం ఎవడైనా నెత్తిన పెట్టుకుంటాడు? నీకు అంత అవకాశం వచ్చినప్పుడు మనం ఎన్నోసార్లు చెప్పాం, తెలివైన వాడు అయ్యి ఉంటే బూతులు కాదు. నిన్న కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మహిళా జర్నలిస్ట్ని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు ఈ బూతుల సంస్కృతి వచ్చేసిందని చెప్తున్నాడు. ఆయన కూడా బాధపడ్డారు ఆయన. మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అదే, తెలంగాణ పరిస్థితి అదే. ఇప్పుడు కేంద్ర పెద్దలతో టచ్లో ఉన్న వాళ్ళతో చర్చలు జరుపుతున్నారు కదా మేడం, దేనికోసం ఆ చర్చలు? అంటే కేసుల నుంచి బయటపడడానికా, లేదు అంటే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో కలిసి పోటీ చేయడానికా? ఇప్పుడు కలిసి పోటీ చేయడం తర్వాత దేవుడరు, ముందు ముద్ద దిగితే మధ్యకి మారడగచ్చు అన్నట్టు. అలాగా ముందు కేసుల్లో ఇరుక్కోకుండా చూసుకోవాలి. ఇప్పుడు కేసుల్లో ఇరుక్కుని జైలుకి వెళ్ళారనుకోండి, ఏం చేస్తాడు? ఏం చేయలేరు కదా.
ఇప్పుడు 5 ఏళ్ళు జైలు శిక్ష అనుకుందాము, 5 ఏళ్ళు 7 ఏళ్ళు, 4 ఏళ్ళు దాటితే పోటీ చేయడానికి ఉండదు కదా. సో మళ్ళా ఎప్పుడు 34 వరకు హీ హ్యాస్ టు వెయిట్. ఆయన జైలు శిక్షలు జగన్మోహన్ రెడ్డికి బాగా కలిసి వచ్చాయి కదా మేడం, ఇంతకు ముందు జైలు అది గతంలో. అదంటే చెల్లి అప్పుడు అండ ఉంది కాబట్టి చెల్లి వల్ల ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు ఒక రకంగా. తర్వాత నారాసుర రక్త చరిత్ర వల్ల అయ్యాడు, వివేకానంద రెడ్డి హత్య వల్ల అయ్యాడు, ఆయనకి తల్లి వల్ల అయ్యాడు, ఎన్నో కలిసి వచ్చాయి ఆయనకి. తర్వాత ఒక కోడికత్తి, ఇలాగా అంశాల వారీగా ఆయన కలిసి వచ్చాయి. ఇప్పుడు అంశాల వారీగా ఆయన కలిసి రావటం కాదు, ఇప్పుడు నడిచి వెళ్ళాలి ఆయన ఎక్కడికి, జైలుకి. అందుకని భయపడుతున్నాడు ఆయన. ఇవాళ ఎవరిని కలుస్తాడు అంటే ఆయన ఎవరిని కలిసేంత ఇది లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంకే ఉంది, ఆయన అడుగు పెడితే చాలు జనాలకి అంత ఇది క్రేజు. ఏం క్రేజు ఇప్పుడు మరి ఎందుకు గుమ్మం గుమ్మం ఎక్కాలి? అవును మేడం, ఎవరిని పరామర్శించడానికి వెళ్ళినా కూడా అంతమంది జనం ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడి నుంచి వస్తే మీరు డబ్బులు ఇస్తే వస్తున్నారు. మీరు బాటిల్ ఇచ్చి 500 ఇస్తే వస్తారు కదా. అంటే మీరు నేను వెళ్ళమనుకోండి, మన మామూలు సాధారణ సగటు మనుషులం కాబట్టి మనకు కొంచెం అభిమానం గౌరవం ఏవేవో ఉంటాయి కదా, పనికి మనం అన్ని. వాళ్ళకి అవి ఉండవు పాపం, వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి ఏం చేస్తారు, ఇవాళ గడిస్తే చాలు అని వస్తారు. సో ఇప్పుడు ఏంటంటే ఆయన పరిస్థితి, ఎవరి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ అడుక్కోలేడు, ఆ కేసుల నుంచి నన్ను బయటపడేయండి అని. అడిగినా ఎవడు వినడు. కాబట్టి ఎప్పుడు కూడా మనకి తంత్రం నడిపేవాడు ఉండాలి. అవును, మీకు ఈవెన్ మనకి మహాభారత యుద్ధం కూడా అంతే కదా. మహాభారత యుద్ధంలో కృష్ణుడే కదా మేడం, కృష్ణుడి తర్వాత మనకి అదేంటి సంజయ్ రాయబారం ఉంది, తర్వాత కృష్ణ రాయబారం ఉంది, రాయబారం ఉంటుంది. ఎవరు వెళ్తారు? మంచి వాళ్ళు గొప్ప వాళ్ళు వెళ్తారు. గొప్ప వాళ్ళు అంటే డబ్బు కాదు అక్కడ. అంటే ఇప్పుడు మీరు అతనిలో మంచితనం ఉండి అతను వెళ్తే ఒక మర్యాద దొరకాలి. ఇప్పుడు నా తరఫు నుంచి మీరు వెళ్ళారనుకోండి మధు, ఒక రాయబారిగా, ఫస్ట్ దే హ్యావ్ టు రికగ్నైజ్ యూ. ఓకే, ఓహో దుర్గ గారు పంపించారా, ఓకే మధు, ఓకే షీస్ గుడ్ అన్నట్టుగా ఒక ఫీల్ ఉండాలి. సో అట్లాంటి వాళ్ళు దొరకాలి. ఇప్పుడు కృష్ణుడు రాయబారానికి వెళ్ళి ఎంత బాగా రాయబారం నడుపుతాడు అతను. దుర్యోధనుడు తెలివి తక్కువతనంతో కృష్ణుని వదులుకుంటాడు, మొత్తం మిగతా అక్షౌహిణి సేనలు అడుగుతాడు. అది అంటే మనం ఎప్పుడూ కూడా వ్యక్తుల్ని నమ్ముకోవాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిని వదిలేసుకున్నాడు కదా, విజయసాయి రెడ్డిని. ఈరోజు రిగ్రెట్ అయ్యి ఉండొచ్చు, పైకి చెప్పడు ఆయన. ఆయన ఒకలాంటి మొండితనం కాబట్టి మనుషులు ఎట్లా ఉంటారంటే వాళ్ళు అనుకున్నదే చేయాలనుకోవడం అనేది చాలా తప్పు. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండే మొండితనం అది. నేను చాలా సుపీరియర్ అనుకుంటాడు. అది ఆ క్యారెక్టరిస్టిక్స్. సాజిటేరియస్ కదా అతను, డిసెంబర్ కదా అతను. ఎక్కడ నెగ్గాలో కాదు మేడం, ఎక్కడ తగ్గాలో తెలియాలి. సో డిసెంబర్ 21 అతను. డిసెంబర్ 21 అంటే కస్ప్ అంటారు. కస్ప్ అంటే సాజిటేరియస్ లక్షణాలు ఎక్కువ ఉంటాయి, క్యాప్రికాన్ లక్షణాలు తక్కువ ఉంటాయి. అంటే ఆ మధ్యస్థంగా ఉంటుంది. అంటే ఇప్పుడు మీకు జాతకం చూస్తే మీకు అర్థమవుతుంది, అంటే జాతకాల గురించి తెలిస్తే. ఇది ఇంగ్లీష్ ప్రకారం నేను చెప్పాను. సో ఈ కస్ప్ వాళ్ళకి ఏంటంటే కొద్దిగా లక్షణాలు ఎట్లా ఉంటాయి, పూర్తి డెసిషన్ మేకింగ్ ఉండదు. అంటే పూర్తిగా సాజీ అయితే ఒకే మొండితనంతో ఉంటారు. మీరు క్యాప్రికాన్కి వచ్చేసరికి ఇక్కడ మళ్ళీ మారుతుంది లక్షణం. సో దానివల్ల అతని మెంటాలిటీ ఆ రకంగా ఉంటుంది. అంటే మూర్ఖత్వం అంటాను చూడండి, కొద్దిగా మూర్ఖత్వం ఉంటుంది. ఆ మంచితనాన్ని అది డామినేట్ చేస్తుంది. మూర్ఖత్వం ఎప్పుడైతే ఉందో మన ఆలోచన అది డామినేట్ చేస్తుంది, నిరోధిస్తుంది. అక్కడ నష్టం జరుగుతుంది. అదే పూర్తిగా సాజీ అయితే ఇంకో రకంగా ఉండేది. ఇప్పుడు మీకు అందుకు రజనీకాంత్ ఉదాహరణ. డిసెంబర్ 12 అతను సాజిటేరియస్. అతను తెలివిగా రాజకీయాల్లోకి రాలేదు. అసలు అతను వచ్చేస్తాడని ఎంత ఇదైందో మీకు గతంలో చెప్పాను. కానీ అతను ఎప్పటికప్పుడు తప్పించుకుని, అంటే కొంచెం అతనిలో ఫిలసాఫికల్ ఇది నేచర్ ఉండబట్టి అతను ఇటు మొగ్గు చూపల, దానివల్ల సేవ్ అయ్యాడు. ఎందుకంటే ఇప్పుడు మీకు రాజకీయాలు బల చిత్రంగా ఉంటాయి, ఎస్పెషల్లీ తమిళనాడు రాజకీయాలు. ఇంకా వాళ్ళు వ్యక్తి పూజ ఎక్కువ వాళ్ళకి. అవును, అభిమానం మామూలుగా దురభిమానం ఉంటుంది వాళ్ళకి. ఇంకా వాళ్ళ కోసం వాళ్ళు ఏమైనా చేసేస్తారు. అది కొంచెం మన వాళ్ళకు కూడా వస్తుంది ఈ మధ్యన. అది తప్పు అంటాను నేను. మీరు వ్యక్తులను అభిమానించండి. ఇప్పుడు మీకు ఒక హీరో నచ్చుతాడు, కానీ దానికోసం మనం ప్రజల్ని తిట్టకూడదు కదా. ఇప్పుడు మీకు నేను నచ్చకపోవచ్చు, దానికోసం నా అభిమానులు మిమ్మల్ని తిట్టడం తప్పు కదా. నేను అంటున్నది అది, దురభిమానం కాకూడదు. సో మొత్తం మీద దీనివల్ల ఏమవుతుందంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి
ఎట్లా నేను బయటపడాలి, ఎవరి సహాయం తీసుకుని నేను ఈ కేసుల నుంచి బయటపడాలి అనే దాని మీద దృష్టి పెట్టున్నాడు ఆయన. సో అందుకని అవస్థ పడుతున్నాడు, దొంగతనంగా వెళ్ళి కలుస్తున్నాడు, రహస్య మంతనాలు చేస్తున్నాడు తన పార్టీలో సీనియర్స్ తోటి అనుకుంటా. ఎవరున్నారు సీనియర్స్? అందరినీ ఈయనే కదా దూరం చేసుకున్నాడు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఇది. సో ఏదేమైనా సరే బెంగళూరు వేదికగా అయితే చర్చలు మాత్రం జరుగుతున్నాయి, కానీ ఆ చర్చలు దేనికోసం జరుగుతున్నాయో మరి అది ఫలిస్తుందో లేదో వేచి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.